వెలుగులోకి తొలి వెలుగు రఘు చీకటి భాగవతము అది ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. ఇన్ని రోజులుగా తొలి వెలుగు రఘు ఒక నీతివంతుడు, ఒక నికార్సమైన జర్నలిస్టు, ఏదైనా ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ అడిగే దమ్మున్న జర్నలిస్ట్ అని చాలా మంది తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థమయ్యేటట్టుగా ఆయన యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నాడు. మరి ఆయన మాట్లాడకి ఆయన ప్రశ్నించే క్వశ్చన్లకి ఇక పూర్తి స్థాయిలో అతన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తదితరులు అందరు కలిసి 10 రోజులు దాయబెట్టడం జరిగింది. దాయబెట్టి మరి వదిలిపెట్టినప్పటికీ ఆయన ఛానల్ లేకుండా చేశారు. మళ్ళీ తొలి వెలుగు రఘు అనే ఛానల్ని కీ న్యూస్లో ఓపెన్ చేయించి ఒక ముచ్చటిని చూద్దాం. రఘుగాడు దొరికిపోయి తన భాగవతం ఏ విధంగా బయటకు వెళ్ళబడిందో ఒకసారి చూద్దాం వీడియోని. చెప్పరా చెప్పరా ఇంకా అరే కుక్క నా పేరెంట్స్ కలుగురా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేసి. నా పేరెంట్స్ నా మొన్నటి వరకు వచ్చిండ్రా, ఇదేంది ఇది పని కూడా చేసుకుంటలేదు, ఇది వర్క్ కూడా చేసుకుంటలేదు, తిండి కూడా తింటలేదు అనేసి. కుక్క నీకేం తెలుసురా వాళ్ళ బాధ ఏందో వాళ్ళని తల్లి. ఈ వన్ సైడ్ నుంచి కనబడే కట్అవుటే వెలుగు, మన తొలి వెలుగు రఘు వన్ సైడ్ నుంచి కనబడే. ఇక ఆమెని మానసికంగా కానీ శారీరకంగా కానీ పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేసి సెక్సువల్ హరాస్మెంట్ కింద కొన్ని నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఇక ఆమె ఏం చేయాలో తట్టుకోలేక వీడియో రూపంలో బయటికి రావడం జరిగింది. ఈ పరంగా చూసుకుంటే ఆమెను బలవంతంగా తీసుకుపోతా ఉంటే ఈ వీడియో బయటికి రావడం జరిగింది. నా తల్లిదండ్రులు నేను సరిగా పని చేస్తలేదని, సరిగా అన్నం తింటలేదని బాధపడుతున్నారా, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని ఒక జర్నలిస్ట్ మహిళ ఈ విధంగా అరుపులు వేసుకుంటా ఏడ్చుకుంటా పోతా ఉంటే ఆ కారులో గ్లాసులు వేసుకొని చల్లగా కబుర్లు వినుకుంటా విన్నట్టుగా తోసుకుపోతాడు ఇక మన తొలి వెలుగు రఘు. మరి ఇలాంటి నీచుడిని ఏం చేయాలి? ఇప్పుడు ఏడబడుకున్నాయి మహిళా సంఘాలు, ఇప్పుడు ఏడబడుకున్నాయి షీ టీంలు, ఇప్పుడు ఏడబోయిన కోర్టులు, మీటులు, పోలీస్ స్టేషన్లు, మిగతా లాయర్లు అన్నారు ఇలాంటి టైంలో స్పందించరు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ బినామీలు, వీళ్ళని ముట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ముట్టుకున్నట్టే, కాబట్టి మనం చూడనట్టుగా వదిలేయాలంటగా ఇటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని చట్టాలను పక్కన వేసేసి వీళ్ళు మాత్రం అన్యాయానికి ముందు చేతులు కట్టుకొనిగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ మహిళకు న్యాయం జరిగేటట్టుగా ఏది పోరాడేటట్టు అవపడతలేదు. మరి ఈ షీ టీంలే కానీ ఈ వీడియోలో పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది కదా, మరి దమ్ముంటే పోయి ఆ తొలి వెలుగు రఘుని తాటికి పెట్టుడా, లేకుంటే వాడిని సెక్సువల్ హరాస్మెంట్ కింద 6 నెలలో 7 నెలలో జైల్లో పెట్టి మంచి ఉతికి బయటికి పంపుడా, ఇట్లాంటివి చేయరు. వాడిని ఇంకా ప్రోత్సహించి నువ్వు చేసింది మంచిగా రఘుగా, నువ్వు మొత్తం పగలదీసినావు, నీ వెలుగు మొత్తం బయటికి వెలుగులోకి వచ్చింది, నువ్వు చేసిన ఘనకార్యానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూలింది, ఈరోజు నువ్వు మొగోనివి, ఈరోజు తోపువి, నువ్వు ఎల్లకాలం ఇలాగే కామం అనే ముసుగుతోటి అమ్మాయిల జీవితంతో ఆడుకుంటూనే ఉండు, మేము చూడనట్టుగా వదిలేస్తాము అన్నట్టుగా ఇక కొందరు సన్నాసులు అయితే ఈ విధంగా డబ్బు సాటింపు చేస్తారు. దీనికి తగ్గట్టుగానే తొలి వెలుగు రగ్గాడు ఇక రోజు రోజుకు రెచ్చిపోయకుండా ఇటువంటి అమ్మాయిల జీవితాలతో ఆడుకొని ముందుకెళ్తా ఉంటాడు. ఒక సీనియర్ జర్నలిస్టు ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ముందుండేటోడు సెక్సువల్గా వేధిస్తున్నాడు అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలరా. తొలి వెలుగు రఘు ఎలాంటోడు, తీన్మార్ మల్లన ఎలాంటోడు, వీళ్ళు బ్లాక్ మెయిలర్లు కాదు, వీళ్ళు కామంలో కూడి ఉన్న ముసుగులో దాగి ఉన్న జర్నలిస్టులు. ఇది మీకు అర్థం కావాలి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తుకునేది ఇదే. ఈయన దొంగలకు ఉన్నంత స్ట్రాటజీ ఎవరికి లేదు. వీళ్ళు ముందుగా మంచిగానే ఉంటూ తెర ముందు బాగానే ఉంటూ తెర వెనకాల గిని రహస్యాలు నడుపుతూ ఉన్నారు. ఇది తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. ఇంతలా వేధిస్తూ ఉంటే మనకు అమ్మాయిలు బయటికి వెళ్తేనే సురక్ష లేదని ఎన్నో టీంలు తయారు చేసినప్పటికీ మరి ఇలాంటి దుండగులు, ఇలాంటి జర్నలిస్టులు ముసుగులు ఇలా తిరుగుతూ ఉంటే వీళ్ళని ఏం చేయాలి? మీరే చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా. మరి తొలి వెలుగు రఘు కానీ ఏం చేయాలి? వీడిని బొంద పెట్టాలనా, వీనికి జైలుకు పంపాలనా, వీనికి తాటిగిరి వేయాలనా, లేకుంటే శాశ్వతంగా వీని తొలి వెలుగు రఘు అనే ఛానల్ని క్లోజ్ చేసి పోవాలా అనేది ఇక మీ చేతుల్లోనే వదిలిపెడుతున్నాను. ఇలాంటి సన్నాసులకు సమాజమే బుద్ధి చెప్తుంది. ఇలాంటి సన్నాసులకు ఆ దేవుడు ఎప్పుడు ఇలా కాళ్ళ కిందే తొక్కి ఉంచుతాడు, అంతే ఇక.